న్యూ ఇయర్ పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. క్లాస్ 4 ఎంప్లాయీ నీకన్నా ఆయనకే బాగా తెలిసినట్టుంది అంతే కదా. అప్పటికి పుస్తకం ఆయన చేతికి ఆయన చెప్తాడు. జేసీ గారు నోట్ చేసుకోండి. సిఎస్డిటీలు ఏం చేస్తున్నారు? సుబాబు అందరూ కూడా ప్రజలు ఒక్కసారిగా హర్షధ్వానాలతో వాళ్ళు స్వాగతం పలకాల్సిన కోరుతున్నాం. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏమైనా ఇప్పుడు చేసింది ఏంటంటే మీరు తీసుకుంటునే ఆహారం, మీకు ఇస్తుండే బియ్యం, మంత్రివర్యులు ఈ ఇన్స్పెక్ట్ చేయడం, ఇన్స్పెక్షన్ లో అసలు ఆఫీసర్స్ కూడా పాయింట్ 2 చక్కగా జిల్లా అంతా కూడా ఈ వార్త పోవాలని కోరుకుంటున్నా మీడియా ద్వారా. సో ప్రతి దగ్గర కూడా ఈ స్టాక్ పాయింట్స్ లో జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లాలో దాదాపు 1500 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా నాణ్యత అనేది ముఖ్యం.
ఈరోజు ఇక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన వల్ల అది కూడా ప్రతి దగ్గర కూడా అది ఫాలో అవుతారని వెయిట్ కూడా చెక్ చేసాడు. ఆ వెయిట్ చెక్ చేయడం కూడా పద్ధతిగా 4 ఐటెంలు చెక్ చేసి ఓపిక్ గా ఇది ఎన్ని గ్రాములు ఉంది. ఇటువంటి మంత్రివర్యులు మనకి సివిల్ సప్లైస్ మంత్రివర్యులు మనోహర్ గారు మనకి దొరకడం చాలా అదృష్టం, రాష్ట్రానికే అదృష్టం. నేను కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు రాలేదు, కానీ ఈరోజు చూసి అనుకున్నాను ఎంత పద్ధతైన మంత్రివర్గం మనకి సివిల్ సప్లైస్ మంత్రి మనకి ఉండడం. నాణ్యత బియ్యం కూడా ఖచ్చితంగా ప్రతి పాయింట్ కూడా కనిపెట్టి దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఏమి ఉండాలనేది కూడా చెప్పగలుగుతున్నాడు. చాలా సంతోషం అతనితో ఈరోజు ఈ స్టాక్ పాయింట్కి రావడం చూడడం కూడా. జిల్లా అంతా కూడా నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టాక్ పాయింట్స్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర రేషన్ డీలర్స్ కూడా ఖచ్చితంగా నాణ్యత అనేది పాటించండి. గ్రాములు తగ్గించడం అటువంటి పనులు చేయవద్దు. తర్వాత ఇక్కడ కోరిక ప్రకారం సార్ వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ అడుగుతున్నారు, అది కొంచెం మీరే చెప్తే బాగుంటుంది సార్. అందరికి కూడా లేట్ అయింది, ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసిపోవాలని నాకు ఎంపీ గారు చెప్పారు. మీ అందరికీ చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశామని. మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తితోటి ప్రభుత్వంలో నేను చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి, మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం. అంటే మూడు మండలాలు కలిపి ఒక గిడ్డంగు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పౌర సరఫరా శాఖ నుంచి. ఏదైతే రేషన్ బియ్యం, ఏదైతే కందిపప్పు, పంచదార మీకు అందుతుందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్ల ద్వారా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మీ అందరికి కూడా అందిస్తూ ఉంటాం. దీంతో పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి, బెల్లం కానివ్వండి, నూనె కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ గిడ్డంగి నుంచే మనం సరఫరా చేస్తూ ఉంటాం. పదార్థాలు మీ అందరికీ చేరాలి, ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గొడౌన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దాదాపు 1,48,00,000 మంది కుటుంబాలు మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు. వారందరికీ కూడా ప్రతి నెల మేము దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అందిస్తూ ఉంటాం. వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే బహుశా వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కుటుంబాల్లో కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అడ్రస్ చేంజ్ నమోదు చేసుకుంటున్నారు, పేర్లో కొన్ని పొరపాట్లు వచ్చినాయి, లేదా కొత్తగా జన్మించిన బిడ్డల్ని ఆ కార్డులో చేర్చుకోవడానికి దానికి కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి మీకు, అది ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం. దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు కాబట్టి ఆ సమాచారం మీ అందరూ కూడా ఈ సందర్భంగా అందిస్తూ ఉన్నాం. దీంతో పాటు మీ అందరూ కూడా దీపం పథకం గురించి వినుంటారు, అవునా? ఎవరు మాట్లాడడం లేదు. ఎంతమందికి ఫ్రీ గ్యాస్ వచ్చింది చేతులు ఎంతండి? అందరికి వచ్చింది. ఎవరికి రాలేదు మరి కొంతమంది ఇంకా రాలేదని ఎవరికైతే రాలేదో మీరు చేతులు ఎత్తండి. ఎందుకు అట్లా చెప్తా, మీకు చెప్తా. మీరు చేసిన పొరపాటు ఎక్కడంటే మేము 3 షరతులు పెట్టాం, దయచేసి వినండి. మీరు మహిళలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మీకు 25 రూపాయలు వేస్తుంది మీ గ్యాస్కి, అవునా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 851 రూపాయలు సిలిండర్ కోసం. కాబట్టి మీరు డబ్బులు ముందుగా కడుతున్నందుకు ఉచితంగా రాలేదని అనుకోబాకండి. చెక్ చేసుకోండి. మీకు అవసరం ఉంది 3 ఒక రేషన్ కార్డు అవసరం, ఒక ఆధార్ కార్డు అవసరం, ఒక గ్యాస్ కనెక్షన్ అవసరం. ఈ 3 ఉంటే 100% ప్రతి ఒక్కరికి కూడా దీపం 2 పథకం కింద మీకు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మేము మీకు అందిస్తాం. ఇప్పుడు మొన్న
దీపావళి రోజు ప్రారంభించాం. దీపావళి నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఒక సిలిండరు, ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు ఒక సిలిండరు. ఇట్లా ఈ సంవత్సరం మీకు టోటల్గా చూస్తే 4 సిలిండర్లు వస్తాయి. సో ఎవరైతే వినియోగించుకోలేదో, ఎవరికైతే సమాచారం లేదో కొంతమంది చేతులు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను, మీకు పొరపాటు చేసి ఉంటారు, మీరు తెలియక చెక్ చేసుకోండి. మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు, ఒక రేషన్ కార్డు ఉంటే చాలు, ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటే చాలు. ఖచ్చితంగా మీకు దీపం 2 పథకం కింద, అంటే కొన్ని ప్రాంతాల్లో రేటు మారుతుంది, కొన్ని చోట్ల 850 ఉంటుంది, కొన్ని చోట్ల 900 ఉంటుంది, దూరాన్ని బట్టి. కాబట్టి మీరు వెచ్చించి బుక్ చేసుకున్న సిలిండర్ ఎంత వెచ్చించారో ఆ డబ్బు మీ ఖాతాలోకి 48 గంటల లోపే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము జమ చేస్తాం మీ అకౌంట్లోకి. తెలియకుండా మీరు ఇంకా రాలేదని అనుకుంటున్నారేమో, చూసుకోండి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో. ఎందుకంటే ఇప్పుడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93,42,000 మందికి ఈ దీపం 2 పథకం ద్వారా మేము గ్యాస్ సిలిండర్లు అందించాం. సో ఎవరైతే పొరపాటున వాళ్ళకి ఆ సమాచారం లేదో తెలుసుకోండి. తప్పకుండా నెల్లూరు జిల్లాలో దాదాపు 4 లక్షల సిలిండర్లు ఆల్రెడీ అందించాం. మనం 4 లక్షల మందికి మనం సిలిండర్లు అందించాం ఉచితంగా. ఈ సమాచారం లేకపోవడంతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. దయచేసి అందరూ కూడా మన భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఏ విధంగా మీకు మంచి పరిపాలన అందిస్తున్నామో, ప్రశాంత్ రెడ్డి గారు ఉంటే నిజంగానే ఈరోజు ఇంకా చక్కగా ఆమె ఎంతో ఆప్యాయంగా అభిమానంగా అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఆమె కూడా మీకు మంచి శాసనసభ్యురాలుగా సమాజానికి ఉపయోగపడే విధంగా మీ అందరితో పాటు నిలబడ్డారు. ఆమెకి మనందరం కూడా కలిసిమెలిసి మీరు మద్దతు పలకాలి. చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు బలపరచాలి. ప్రభుత్వంలో కూడా మీరు ఇదివరకులాగా పొదుపు సంఘాల్లో వచ్చి మీటింగ్లో కూర్చోవడం కాదు, మీరు కూడా సమాచారం తెలుసుకోండి. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఇంతకుముందు అజీజ్ గారు మీకు చెప్పినట్టు నేను వచ్చింది ఈ రోజున ఆత్మకూరు నియోజకవర్గంలో రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం బియ్యాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజలకి మేము మెరుగైన బియ్యం సరఫరా చేసేట్టు కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ గర్వపడాల్సిన విషయం ఏంటంటే వచ్చే కొత్త స్కూల్ పండుగ నుంచి, అంటే మే నుంచి బిడ్డలు ఎప్పుడైతే మళ్ళీ చదువుకుని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తారో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం, మనం సన్న బియ్యం, మంచి క్వాలిటీ బియ్యం మన బిడ్డలకి వచ్చే మే నుంచి అందించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అది చాలా గొప్ప కార్యక్రమం, మీ అందరికీ ఉపయోగపడుతుంది. మీ బిడ్డలు కూడా స్కూల్లోనే తింటామని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని పదే అడిగి ఒక మంచి పౌష్టికాహారం అందించే విధంగా, అదేవిధంగా ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇందాక బెల్లం గురించి చూసాం. కొంచెం బెల్లంలో నాణ్యత తగ్గినట్టు అనిపించింది. తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి నేను చెప్పాను. దాని గురించి చెక్ చేసుకుని ఒకసారి రిపోర్ట్ ఇవ్వమని. రాబోయే రోజుల్లో మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వాములు అవ్వండి. మీరందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా మీరు దయచేసి తెలుసుకుని కార్యక్రమంలో అన్నింటిలో కూడా మీరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి అవకాశం కల్పించినందుకు జిల్లా యంత్రాంగానికి, గౌరవ మంత్రివర్యులకి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన 3 పార్టీల నాయకులకి, చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా మరొకసారి మేము కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.